రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 4 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడతాయన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు చెప్పారు. రేపటిలోపు పశ్చిమ జిల్లాల్లో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న నారాయణపేట జిల్లాలో మాన్సూన్ ప్రభావంతో వర్షాలు కురిశాయన్నారు. రుతుపవనాలు రేపటిలోపు పశ్చిమ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. దాదాపుగా ఈ 2 రోజులు వేసుకోకుండా ఉంటే మంచిది. ల్యాండ్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నట్లయితే మనకి 5, 6, 7వ తేదీ నుంచి కొద్దిగా వర్షం తగ్గుముఖం పడుతుంది. ఈ 4 రోజులు పడిన వర్షాల వల్ల భూమి కొద్దిగా లూజ్ అయ్యి మాయిశ్చర్ కూడా ఉంటుంది కాబట్టి తగినంత సాయిల్ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి 7వ తేదీ నుంచి సరైన సాయిల్ విత్తుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్ అవుతారన్నమాట ఎకనామికల్గా. ఎందుకంటే ఆ తర్వాత కొద్దిగా వర్షం తగ్గుతుంది కాబట్టి కొద్దిగా ఇరిగేషన్తోనే మంచి మొలకలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 4 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. ఉత్తర కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తర పశ్చిమ జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా రేపటికి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తదుపరి నెమ్మదిగా మనకి దాదాపుగా 10, 11వ తేదీలుగా పూర్తిగా తెలంగాణ జిల్లాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. రేపటి నుంచి వర్షపాత సూచనలు అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం మాత్రం నమోదే అవకాశం ఉంది. రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. రేపటి నుంచి కొద్దిగా వర్షపాతం తక్కువగా అయినప్పటికీ రాష్ట్రం మొత్తం మీదుగా ఈ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ ఒక మోస్తరు వాన కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే విధమైన వాతావరణం వచ్చే 5 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రాత్రికి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.